ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం అండి. 8వ తేదీ గురువారం మిథున రాశి వారికి మధ్యాహ్నం 1 గంట తర్వాత జరగబోయేది ఇదే. నిజంగా మీరు షాక్ అవుతారు. మరి ఇంతకీ మే 8వ తేదీ గురువారం ఈరోజు మిథున రాశిలో జన్మించిన జాతకులు ఏ విషయంలో ఏం జరగబోతుంది? శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువుగారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. మధ్యాహ్నం 1 గంట తర్వాత వీరి లైఫ్ ఎలా మారబోతుంది? ఎటువంటి సంఘటనలు జరగబోతున్నాయి? ప్రతికూలతను అనుకూలతగా ఉండబోయే ఆ గ్రహ సంచారం ఏంటి? ఏ విధంగా ఉంటుంది? ఏ రంగంలో చాలా రాణిస్తారు? ఇటువంటి ఎన్నో విషయాలు ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నాము అనేది మీకు పూర్తిగా అర్థం అవుతుంది. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. ఇక మిథున రాశి వారికి అంటే చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఈ రోజుల్లో మీకు చాలా మంచి రోజులుగా మారబోతున్నాయి. అలాగే ఆదాయంలో కూడా మీరు ముందుకు ఉంటారు. ఎందుకంటే మీరు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు కాబట్టి మీరు చేసే ప్రయత్నాలు ఫలించి ఆటోమేటిక్గా మీకు జనరల్ అనేది వస్తుంది. ఆదాయం పెరగడం స్టార్ట్ అవుతుంది. దీనివల్ల ఇప్పటి వరకు మీరు అప్పులు కురకపోయినటువంటి ఆ యొక్క రాశి వ్యక్తులన్నీ అప్పులు తీర్చేస్తారు. దీంతో మీకు తలపై భారం దిగినట్లు అవుతుంది. ఇదంతా చూసేవారు కూడా షాక్ అవుతారండి. మీరు పడుతున్న కష్టాన్ని ఆ దేవుడు గుర్తించే సమయం వచ్చింది. కాబట్టి ప్రతి పనిలో కూడా మీరు ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. నిజంగా మీ వెంట పరుగులు పెడుతుంది. ఇప్పటి వరకు మిమ్మల్ని ఎంతగానో ఇబ్బంది పెట్టిన ఆర్థిక పరిస్థితులన్నీ కూడా సాల్వ్ అయిపోతాయి. మీరు చేసే ప్రయత్నంలో సక్సెస్ అనేది సాధిస్తారు. వృత్తి వ్యాపారంలో ఆశించిన ప్రాపర్టీ అనేది వస్తుంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. అలాగే ప్రైవేటు ఇబ్బందులు, ఆందోళన పరిస్థితులు, ఇబ్బందులు మీకు ఉన్నటువంటివి అయితే కనిపిస్తున్నాయి. అవన్నీ కూడా ఉన్న సమస్యలన్నీ కూడా ఇప్పటికీ విక్షిన్నంతో ధైర్యంగా ఎదుర్కొంటారు. కాబట్టి సంబంధించిన సమస్యలు కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా చక్కగా ప్రాబ్లం అనేది తీరిపోతుంది. తల్లిదండ్రుల నుంచి ఆశించినటువంటి సహాయ సహకారాలు మీరు అందుకుంటారు. ఈ సమయంలో మీ కెరియర్ గురించి ఒడిదుడుకులు ఫేస్ చేయాల్సి వస్తుంది. మిథున రాశి వారు ఇలా చేస్తే చిన్న చిన్న మిస్టేక్లు అంటే మీరు పొరపాటు లేదా మీకున్న నాలెడ్జి కారణంగా పెద్ద అవకాశాన్ని కోల్పోయే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు కళ్ళు తెరుచుకోండి. ఇలా అలర్ట్గా జాగ్రత్తగా ఉండండి. మిథున రాశి వారు అందుకే మీ ఏ నిమిషంలోనైనా సరే చాలా అలర్ట్గా ఉండాలని 1-2 సార్లు గుర్తు పెట్టుకోండి. 1-2 సార్లు ఆలోచించినా పర్వాలేదు, కానీ ఫైనల్గా కరెక్ట్ డిసిషన్ అనేది మీరు తీసుకోండి. మీ యొక్క కుటుంబ సభ్యులు పెట్టుకున్న నమ్మకం వమ్ము చేయకుండా బాధ్యతగా సక్రమంగా నిర్వర్తించండి. చెడు అలవాట్లకు దూరంగా ఉండండి. ఇకపోతే భారీ మూల్యాన్ని చెల్లించక తప్పదు. ఆ తర్వాత మీరు ఎంత బాధపడినా జరిగిన నష్టాన్ని ఎప్పటికీ పూడ్చలేరు. ప్రేమ వ్యవహారాలు పెళ్లి దిశగా తీసుకున్నారంటే ఈ నెలకరి వారికి అనేది సరిపోదు. ఈలోపు తొందరపడి ఎటువంటి డిసిషన్ అయితే తీసుకోకండి. ఎందుకంటే తొందరపాటు అస్సలు మంచిది కాదండి. ఇకపోతే వైవాహిక జీవితంలో సంతోషంగా గడుపుతారు. ఎటువంటి తలనొప్పులు లేకుండా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తారు. ప్రభుత్వ సంబంధిత వ్యాపారాలు చక్కగా మీకు అనుకున్న టైంలో మీకు పూర్తయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మే 8వ తేదీ గురువారం రోజు
మిథున రాశి వారికి మధ్యాహ్నం 1 గంట తర్వాత జరిగేది ఇదే. నిజంగా మీరు ఆశ్చర్యపోతారు. అవునండి, మీరు వింటున్నది నిజమే. ఒక స్త్రీ పగబట్టి చేసే ప్రయత్నం వల్ల మీరు షాక్ అవుతారు. మిథున రాశి వారు జాతకులు నిజంగానే నుండి ఒక స్త్రీ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే చాలా అంటే చాలా నష్టపోయే ఛాన్సెస్లు ఎక్కువగా ఉన్నాయి. ఒక స్త్రీ పగబట్టి చేసేది తెలిస్తే ఖచ్చితంగా మీరు షాక్ అనేది అవుతారు. 100% ఇలానే జరుగుతుందని చెప్పడంలో ఎటువంటి సందేశం కూడా లేదు. అవునండి, మీరు వింటున్నది నిజమే. మీ యొక్క నెలలో ఈ మిథున రాశి వారికి ఒక అమ్మాయి మిమ్మల్ని నమ్మించి మోసం చేయబోతుంది. కాబట్టి ఆ స్త్రీ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. మిథున రాశి వారికి ఈ యొక్క రాశికి సంబంధించిన మే 8వ తేదీ గురువారం రోజు ఒక స్త్రీ కారణంగా మీ లైఫ్ అనేది మారబోతుంది. వేరొక స్త్రీ జీవితంలోకి రావడం వల్ల మీకు అన్ని రకాలుగా కూడా నష్టం అనేది కలుగుతున్నటువంటి మీకు తెలియజేస్తున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. ఇక ఆ స్త్రీ మీకు ఎన్ని విధాలుగా సపోర్ట్ చెయ్యరు. కాబట్టి ఎవరైనా సరే కొత్త స్త్రీ పరిచయం అయితే వారిని మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. గతంలో మీరు ఆ స్త్రీ ఏమైనా ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళైతే గనక ఈ సమయంలో మీకు ఆ స్త్రీ వలన ప్రమాదం అనేది పొంచి ఉంది. కాబట్టి ఆ యొక్క మిథున రాశి వారి యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు మీకు అంతా కూడా బాగుంటుంది. మీరు వెంటనే ఆ స్త్రీ బంధం పెంచుకుంటే కష్టాలు నష్టాలు అనేది తీరిపోతాయి. లేదంటే మీరు చాలా నష్టపోవాల్సి ఉంటుంది. ఇకపోతే మిథున రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఇక వ్యాపారాలలో బాగా కలిసి వస్తుంది. వ్యాపారాలకు సంబంధించిన ప్రయాణాలు మంచి లాభాన్ని ఇస్తాయి. ఈ సమయంలో ప్రభావవంతమైనటువంటి వ్యక్తులతో మీకు సంబంధించిన సంబంధాలు ఉంటే ఎవరైనా ప్రభావితం వ్యక్తులు ఉంటారో ఐక్య వ్యక్తులతో మీకు సంబంధాలు ఏర్పడతాయి. ఇక వ్యాపారంతో బంధాలు ఉన్నవారు తమ యొక్క వ్యాపారాన్ని దేశ నలుమూలల్లో విస్తరింపగలుగుతారు. ఇకపోతే కుటుంబ సభ్యుల నుంచి మీకు సహాయ సహకారాలు అందుతాయి. ఇక ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశి గల వారికి కొంతమంది హెల్ప్ఫుల్గానే బాగుంటుంది. మరి కొంతమందికి మాత్రం అనారోగ్యం క్షీణించవచ్చు. కాబట్టి మీరు ఫుల్గా తినడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వకండి. వీలైనంత వరకు బయట ఫుడ్ అస్సలు తినకండి. ఇంటి ఫుడ్ను మాత్రమే తినండి. బయట ఫుడ్ను తినడానికి అవాయిడ్ చేయండి. ఇకపోతే ఉద్యోగస్తుల విషయానికి వస్తే పనిచేసే కార్యాలయంలో ఏదైనా వివాదాలు తలెత్తేది ఉంది. త్వరలోనే అవి సాల్వ్ అవుతాయి. ఆదాయ వడలు వెతుక్కుంటూ మీకు తలుపు తట్టుతాయి. సక్సెస్ అవుతాయి. ల్యాండ్ రీఛార్జ్లో మీకు చాలా కలిసి అనేది వస్తుంది. ఇక మిథున రాశి జాతకులకు ఎవరైనా గనక ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నట్లయితే వారికి ప్రభుత్వ ఉద్యోగులు దొరికే అవకాశం అయితే ఉన్నాయి. ఇక బిజినెస్ వ్యాపారాల్లో మంచి మంచి ప్రాపర్టీలు వస్తాయి. సమర్థుడైన వ్యక్తి హెల్ప్ఫుల్గా అధికార ప్రభుత్వానికి సంబంధించిన వ్యాపారాలు పరిష్కారం అవుతాయి. ఇక విదేశాలలో చదువుకోవాలని లేదా అక్కడ వ్యాపారం చేయాలని ఎవరైతే ఆలోచిస్తున్నారో అటువంటి వ్యక్తులకు ఈ విషయంలో ముందుకు పెడతారు. లేకపోతే ప్రేమ సంబంధాల పరంగా ఈ రాశి ఈ నెల యొక్క అనుకూలత పాటు ఇటు కాస్త విశ్రమంగా ఉన్నాయి. అనుకూలంగా లేకపోయినా గనక మిశ్రమంగా ఉంటున్నాయి. ఇకపోతే మీకు కాస్త చూసుకుంటే మంచి జరుగుతుంది. ఎక్కువగా చనువు తీసుకోవడం అనవసరం. మాటలు ఎక్కువగా ప్రేమికుడు లేదా ప్రేమికురాలు మిమ్మల్ని వదిలిపెట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి లవ్ జోలికి వెళ్ళకండి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక అంతేకాదండి, ఈ యొక్క రాశివారు ఆర్థిక విషయాల పట్ల పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకు ఇక్కడ ఆదాయం పెరిగితే తీసుకుంటారు. అటువంటి వ్యక్తులు
చాలా జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు మాత్రం ఎందుకు తగ్గుతున్నాయి, రెట్టింపు అవుతున్నాయి? ఎందుకంటే మీకు ఇన్కమ్ ఎక్కువగా వచ్చిన ఖర్చులు కూడా అంతే ఆ విధంగానే ఉంటాయి కాబట్టి మీ దగ్గర డబ్బులు అనేది నిలవడం లేదు. ఇక నుంచి మిథున రాశి వ్యక్తులు కష్టపడి పనిచేయడం వల్ల ఆకస్మిక లాభాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇకపోతే మిథున రాశి జాతకులు కష్టం అనుకోకుండా ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ యొక్క పరిహారాలు చూసి చెయ్యండి. మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. వివిధ రకాల సమస్యల కష్టాల నుండి బయటపడతారు. అనేక రంగాలు మంచి ఫలితం సాధిస్తారు. మరి ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా పరిహారాలు ఏమిటనేది చూసిద్దాం. ఈ యొక్క మిథున రాశి జాతకులకు సుబ్రహ్మణ్య ఆరాధన, లక్ష్మీ పూజ వలన సమస్యలు అధిగమించుతారు. గురువారం చేసే విష్ణు పూజలు మీకు ఎంతగానో మేలు చేస్తాయి. గురువారాల్లో ఆలయంలో పసుపు రంగు పువ్వులు, అరటి పండ్లు, మిఠాయిలు భక్తులకు పంచండి. గురువారం ఉపవాసం పాటించడానికి చాలా ప్రయత్నించండి. ఇలా శుభ ఫలితం పొందుకుంటారు. ఇక మంగళవారం, శనివారం మరియు పౌర్ణమి రోజులలో హనుమంతునికి హనుమాన్ చాలీసాను జపించండి. ఒక పొడవాటి సాలువను హనుమానునికి సమర్పించండి. ఇక చూసారు కదండి, మరిన్ని మంచి మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి.